హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు లోహిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మా హస్బెండ్ నా కోసం లీవ్ పెట్టారు. హాస్పిటల్కి వెళ్ళాలి, హెల్త్ చెకప్కి. ఎప్పుడు చూపించుకునే హాస్పిటల్ కాకుండా ఈరోజు గవర్నమెంట్లో కూడా ఏదో నేమ్ రాయించుకోవాలి, ఏదో మనీ వస్తుందని ఏదో చెప్పారు. నాకైతే తెలియదు. నేను రోజు రెగ్యులర్గా చెకప్కి వెళ్ళే హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే లేచాను, హాట్ వాటర్ తాగేసి నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. హాట్ వాటర్ అలా పెట్టేసి ఆ ట్యాబ్లెట్, ఆ మెడిసిన్ ఏంటంటే నేను పరిగడుపున లేచాక, ఈరోజు లేట్గా లేచా కదా వేసుకునేది. మా హస్బెండ్ ఇంకా ఫోన్ చూసుకుంటూ మునిగిపోయారు. నేను పప్పుకు పెట్టేసి, అవి బియర్ అనుకోకండి, అవి జీరా వాటరు, తర్వాత పాలు పెట్టేశాను. ఎందుకంటే నేను పాలు 11 o'clock అలా తాగేస్తాను, కానీ ఈరోజు మాత్రం ముందే తాగేశాను. మా హస్బెండ్కి జీరా వాటర్ ఇచ్చా, అలాగే రైస్ పెట్టేశాను. మా హస్బెండ్ ఇంకా మిగతా పని నేను చూసుకుంటున్నానని చెప్పి నా కోసం, తను బెంగళూరులో పోహా వాళ్ళకి హాస్టల్లో బాగా పెట్టేవాళ్ళంట, తనకు అది వచ్చంట. అందుకని చెప్పేసి తను పోహా ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా తను పోహా ప్రిపేర్ చేసి తను రెడీ అయ్యాడు. నేనైతే మాత్రం మిగతా పనులు, ఊడ్చుకోవడం అలాంటి పనులు చూసుకున్నా, అంటే ప్లేట్లు కడగడం అలా. అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది, పప్పు చేసేసాను. రైస్ కూడా కుక్ అయిపోయింది. నేను మిల్క్ తాగా, అంటే రోజు 11 o'clockకి తాగుతాను. ఈరోజు మాత్రం హాస్పిటల్ వెళ్ళాలి కాబట్టి ముందే తాగా. పోహా అయితే అలా వచ్చింది. ఇద్దరం కలిసి టిఫిన్ చేసాం మిల్క్ అయిపోయినాక. పోహా చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు ఎస్వి హాస్పిటల్లో చూపించుకునేదాన్ని, కానీ ఈసారి మాత్రం మేము రెడీ అయిపోయి బయలుదేరినాం గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పేసి. అలా వెళ్తూ మాట్లాడుకుంటూ, ఎండ అయితే అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు. మళ్ళీ ప్లస్ సిటీ లాగా ఈ ఊర్లో మళ్ళీ ట్రాఫిక్ ఒకటి దానికి తోడు. అలా చూసేయండి మార్కాపూర్ సిటీని. వెళ్తూ 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 ఆ ట్రాఫిక్ మధ్యలో స్వెట్ పడుతుంది. అసలు చిరాకు, ఎంత చిరాకు వచ్చేసిందంటే అసలు అంత చిరాకు వచ్చేసేసింది. అలా వెళ్తూ ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కొంచెం దూరము, నేను రెగ్యులర్గా చెకప్ చేసుకునేది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దూరం. మొత్తానికి హాస్పిటల్ అయితే వచ్చేసింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, హాస్పిటల్ చూడడం కూడా ఈ ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైము. మామూలుగా గవర్నమెంట్కి ఏమో ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాలే. ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాబట్టి బయట హాస్పిటల్ చూపించుకున్నా, ప్రజెంట్ ఇక్కడ కూడా చూపించుకోవాలి కాబట్టి వచ్చాను. ఇక్కడ క్రౌడ్ ఉన్నారు ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేరు, అసలు ఫుల్ క్రౌడ్. చూడండి మీరే ఎంత క్రౌడ్ ఉన్నారో. వీళ్ళందరూ ఇక్కడ బయట నుంచే క్యూలో నుంచున్నారు, అంత క్రౌడ్. ఇలా వీళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అనమాట చూపించింది. అది అయిపోయి మేము, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు 2 hours అయిపోయింది. ఎంత లేదైనా హాస్పిటల్ అయిపోయి రిటర్న్ మేమైతే బయలుదేరుతున్నాం. ఇంటి దగ్గర ఇది ఒక షాప్ అనమాట, పెరుగు ప్యాకెట్ తీసుకొని మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకప్పటికీ అక్కడ 2 hours ఉండేసరికి అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి నీరసం అయిపోతున్నాయి ఈ మధ్య బాగా. ఫుడ్ కూడా బాగా తగ్గింది. ఆఫ్టర్నూన్ లంచ్ ఎలాగో ఏం చేసుకోలే అని చెప్పి మా హస్బెండ్ ఏవో బజ్జీలు తీసుకొచ్చారు. ఇంకా తనైతే లంచ్ అయిపోయాక మూవీలో మునిగిపోయారు. నేను ఈవినింగ్ 4:30కి అలా డ్రాగన్ ఫ్రూట్ ఏమో తీసుకున్నాను. అది అయిపోయాక ఈవినింగ్ 6 o'clockకి ఏదో డీమార్క్ అని ఏదో ఐటమ్స్ అంట పెట్టారు. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి లోపల, స్లిప్పర్స్, స్టీల్ సామాన్లు, ఇంకా డ్రెస్సెస్, ఇంకా అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. సరే ఒకసారి రౌండ్ వేసేద్దాం, షాపింగ్ పిచ్చి కదా అని చెప్పేసి అలా వెళ్ళేసి చూస్తూ అసలు ఏం కొనకూడదని చెప్పి వెళ్ళి ఏవో కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము కొంచెం తక్కువకి. అది అయిపోయాక కొంచెం స్మార్ట్గా అయితే వెళ్ళాను. ఏదో ఒక 1 item తీసుకుందామని చెప్పి వెళ్ళేసి ఆ ఐటెం తప్ప మిగతా అన్ని ఐటమ్ తీసుకున్నా. మీరు కూడా నాలానేనా? ఒకటి కొందాం అనుకొని వెళ్ళి మిగతా అన్ని ఐటమ్ తీసుకొని బిల్లు మాత్రం ఒక 2000 వరకు చేసేసి వచ్చా. నైట్ డిన్నర్కి పుల్కాలు ప్రిపేర్ చేసుకున్నాం.